నమస్తే వెల్కమ్ టు ధూతా మీడియా ఎన్నికల కురుక్షేత్రం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తుపై హాట్ డిబేట్ నడుస్తోంది రానున్న ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్న టీడీపీ జనసేన పార్టీలు కానీ బీజేపీని తమతో చేర్చుకోవడంలో విఫలమవుతున్నాయి బీజేపీ పెద్దలతో సత్సంబంధాలు ఉన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో బీజేపీని తమ కూటమిలో చేర్చుకునే విషయంలో మాత్రం చొరవ చూపలేకపోతున్నారు నిజంగానే పవన్ ఫెయిల్ అవుతున్నారా లేదా బీజేపీనే టీడీపీ ఉన్న కూటమిని పక్కన పెడుతోందా అనేది చర్చనీయాంశమైంది ఏపీ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామ్యంతోనే ఏపీలో వైసీపీని ఓడించొచ్చని తొలి నుంచి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర కమలం పెద్దలు కానీ ఈ విషయంలో ఎప్పుడూ ఎక్కడా ఏ విధంగానూ స్పందించలేదు జనసేనాని ప్రకటనను స్వాగతించలేదు తిరస్కరించను లేదు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ ఎక్కడ బీజేపీని విస్మరించలేదు ప్రతి విషయం బీజేపీ పెద్దలకు తెలియజేస్తున్నానని రూట్ మ్యాప్ ఇస్తే ఆ విధంగా నడుచుకుంటారని గతంలో చాలాసార్లు ప్రకటించారు కానీ ఇంతవరకు ఆ రూట్ మ్యాప్ అందలేదు ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం కూటమిపై అంత క్లారిటీ ఇవ్వలేదు జనసేనతో దోస్తీ కట్టేందుకు ఇష్టపడుతున్న చంద్రబాబు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నామని ఏనాడు బహిరంగ ప్రకటన చేయలేదు ఏ పార్టీ తమతో కలిసి వచ్చినా కలుపుకొని పోతామని ప్రకటనలు చేసినా బీజేపీ పేరు మాత్రం ప్రస్తావించలేదు కానీ సెప్టెంబర్ నెల ఏపీ రాజకీయాలను మార్చేసింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది చాలా కాలంగా పెండింగ్ లో పెట్టిన పొత్తుపై అకస్మాత్తుగా ప్రకటన చేశారు జనసేనాని కేంద్ర బీజేపీ పెద్దలను సంప్రదించారా లేదా అన్న అంశం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు అదే సమయంలో తమతో బీజేపీ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు పవన్ కానీ ఇంతవరకు బీజేపీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు గట్టిగా మాట్లాడితే ఏపీ ఎన్నికలకు కనీసం 50 రోజుల సమయం కూడా లేదు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా టీడీపీతో దోస్తీకి అయిష్టత చూపుతున్న బీజేపీ పెద్దలు జనసేనాని పవన్ చంద్రబాబుకి ఇస్తున్న ప్రాధాన్యతపై ఎలా స్పందించాలో తేల్చుకోలేకపోతున్నారు టీడీపీ జనసేన కూటమిలో చేరడమా లేక సొంతంగా పోటీ చేయడమా అన్న విషయంపై స్పష్టత కోరుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు కానీ కేంద్ర పెద్దల నుంచి సమాధానం రావడం లేదు అంతేకాదు టీడీపీతో దోస్తీ తప్పనిసరైతే పవన్ సైతం పక్కన పెట్టాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది దీనిలో భాగంగానే ఏపీలో ఎంతో కీలకమైన కాపు ఓటు బ్యాంక్పై కన్నేసిన కమలదళం కాపు ఉద్యమ నేత ముద్రగడను బీజేపీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు టాకు వస్తోంది మరి ఈ మూడు ముక్కలాటలో మూడు పార్టీలు కలిసి బరిలో దిగుతాయా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది ఇది వాళ్ళ ఎన్నికల కురుక్షేత్రం మరో ఎన్నికల కురుక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ధూతా మీడియా